స్టీఫెన్ అనే డబ్బున్న వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతను డబ్బులిచ్చి చాలా మందిని టపాటప్ చేస్తూ ఉంటాడు. అయితే స్టీఫెన్‌కి ఒక అందమైన భార్య కూడా ఉంటుంది. డబ్బుంది కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్‌ని కూడా సెక్యూరిటీ కోసం పనిలో పెట్టుకుంటాడు. ఒకరోజు ఆ పోలీస్ ఆఫీసర్ తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో పాటు రాహుల్ అనే అబ్బాయిని స్టీఫెన్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. రాహుల్ వాళ్ళని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. కారణం వెనక కూర్చున్న నీతు అనే అమ్మాయి. ఆమె రాహుల్ ప్యాంట్‌లో చేయి పెడుతుంది. ఆమె ప్రవర్తనకి భయపడి రాహుల్ ఆమెని ఆపలేక, అలాగని ఎంజాయ్ కూడా చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ రంజన్ తన ఫ్రెండ్ రాహుల్‌తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వెనక వైపు నీతు మాత్రం చాలా బిజీగా ఉంటుంది. కొద్దిసేపటికి వాళ్ళు స్టీఫెన్ ఇంటికి చేరుకుంటారు. స్టీఫెన్ రంజన్‌తో ఇంతకు ముందే పనివాడిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పుంటాడు. స్టీఫెన్‌కు ఒక పనివాడు అవసరం. అదే సమయంలో రాహుల్‌కి కూడా ఉద్యోగం అవసరం ఉండడం వల్ల రంజన్ వీరిద్దరిని పరిచయం చేయాలనుకున్నాడు. స్టీఫెన్ రాహుల్‌ని చూసి అతడి పనితనాన్ని మెచ్చుకుంటాడు. అంతేకాకుండా రంజన్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా గిఫ్ట్ ఇవ్వాలని భావించి తన భార్య లీసాను పిలుస్తాడు. లీసా చాలా అందంగా, యవ్వనంగా ఉంటుంది. ఆమెను చూసి రాహుల్ మాత్రమే కాకుండా రంజన్ కూడా చాలా అట్రాక్ట్ అవుతాడు. తర్వాత ఆ రోజే స్టీఫెన్ ఇంటికి కొంతమంది అతిథులు కూడా వచ్చుంటారు. స్నేహితులతో కలిసి ఒక చిన్న విందు ఏర్పాటు చేసి రంజన్‌కు కొంత డబ్బులు గిఫ్ట్‌గా ఇస్తూ రాత్రి పార్టీకి రమ్మని ఆహ్వానిస్తాడు. చీకటి పడగానే స్టీఫెన్ ఇంట్లో పార్టీ మొదలవుతుంది. రాహుల్ కూడా అక్కడే నిలబడి డబ్బున్నోళ్ళ ఎంజాయ్‌మెంట్ చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అందరూ కూడా మందు మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. అలా అందరూ కూడా వాళ్ళ లవర్స్‌తో టపాటప్ చేసుకుంటారు. అది చూసి స్టీఫెన్ కూడా లీసాతో టపాటప్ చేయాలి అనుకుంటాడు. కాబట్టి వెంటనే లీసా దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కూడా సంతోషంగా పరిగెడుతూ పట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు. ముందు స్టీఫెన్ ఆ ఆటని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అయితే అతనికి పొరపాటున చిన్న దెబ్బ తగలడం వల్ల లీసాని నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటాడు. ఈ ముసలోడు కోపంగా ఉండడం చూసి లీసా వెంటనే క్షమాపణ చెప్తుంది. గ్యాప్ ఇవ్వకుండా తియ్యటి మాటలు చెప్పి ముసలోడిని కూల్ చేస్తుంది. ముసలోడు ముందే రసికుడు కాబట్టి వెంటనే లీసాని పట్టుకుని రసం పీల్చేస్తూ ఉంటాడు. లీసా అరుపులు విని రాహుల్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి లీసా వెంటనే కామ్గా అయిపోతుంది. వాళ్ళని అలా చూసి రాహుల్‌కి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. రాహుల్ రావడం చూసి ముసలోడు మళ్ళీ ఫైర్ అయిపోతాడు. అప్పుడు లీసా మనం ఇక్కడ కాదు, మనం బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోదాం అని చెప్తుంది. సో, అక్కడ వాళ్ళిద్దరూ ఒక రేంజ్‌లో టపాటప్ చేస్తారు. లీసా కేకలు ఇల్లంతా వినిపిస్తూ ఉంటాయి. ఆమె కేకలు కింద ఉన్న రాహుల్ కూడా వింటాడు. అది విని రాహుల్ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఇంకో అమ్మాయి మరియా రాహుల్‌తో ఇక్కడ ఇదంతా మామూలే. ఇది రోజు జరిగేదే. కాబట్టి నువ్వు ఈ విషయం పట్టించుకోకు. నీ పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని నీ సమస్యలు తీరుతాయి అని చెప్తుంది. ఇంకోవైపు స్టీఫెన్ టపాటప్ చేస్తూ లీసా మీద వాంతి చేసుకుంటాడు. తర్వాత స్టీఫెన్ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. లీసా కిందకొచ్చి స్టీఫెన్ బట్టలు క్లీన్ చేయమని చెప్తుంది. లీసా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రాహుల్ ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె కూడా అతని వైపు చూస్తుంది. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. వాళ్ళు కళ్ళ ద్వారా మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం రాహుల్ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తూ ఉంటాడు. స్టీఫెన్, లీసా ఇద్దరు అక్కడే ఎండలో సేద తీరుతూ ఉంటారు. అప్పుడు మరియా వాళ్ళ కోసం జ్యూస్ తీసుకుని అక్కడికొస్తుంది. పని మనిషిని చూడగానే ముసలోడు జొల్లు కార్చుకుంటాడు. వెంటనే స్నానంకి వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళే ముందు ముసలోడు పని మనిషికి డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి ముసలోడు ఏం కోరుకుంటున్నాడో మరియాకి అర్థమైపోతుంది. కాబట్టి ఆమె నేరుగా బాత్రూంలోకి వెళ్ళి ముసలోడితో టపటప్ చేస్తుంది. బయట లీసా ఇప్పుడు కూడా ఎండలో సేద తీరుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత స్టీఫెన్ రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లీసా ప్రశాంతంగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా మన హీరో స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ కనిపిస్తాడు. ఆ స్విమ్మింగ్ పూల్ వీడిదే అన్నట్లు బిల్డప్ కూడా ఇస్తాడు. అయితే ఈమె వెంటనే డ్రింక్ సెటప్‌తో ఆ పూల్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఓనర్‌ను చూసి రాహుల్ వెంటనే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చేస్తాడు. లీసా రాహుల్‌ని తన దగ్గర కూర్చోమని చెప్తుంది. అయితే రాహుల్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను డ్రెస్ వేసుకోలేదు కాబట్టి. పనోడు సిగ్గుపడడం చూసి లీసా అతన్ని కూల్ అవ్వమని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం స్టీఫెన్ తిరిగి వచ్చేస్తాడు. రాగానే భార్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత రాహుల్‌ని తీసుకొని బోటింగ్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడు రాహుల్ ముసలోడితో నేను నా ఫాదర్‌ని ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితమే మా మదర్ చనిపోయింది అని చెప్తాడు. రాహుల్ బాగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాడు. కాబట్టి స్టీఫెన్ రాహుల్‌తో నువ్వు మంచిగా పనిచేస్తే నిన్ను చదివించే బాధ్యత నాది అని చెప్తాడు. అది విని రాహుల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రాహుల్ ముసలోడి ఇంకో యాంగిల్‌ని ఇప్పుడే చూశాడు. ఇదిలా ఉంటే బోటింగ్ చేస్తూ ముసలోడు బాగా అలసిపోతాడు. అందువల్ల రాహుల్ అతని కాళ్ళు పడుతూ ఉంటాడు. లీసా కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళిద్దరూ కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సాయంత్రం లీసా రంజన్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్ళి ముసలిమొగుడు కోసం బట్టలు తీసుకొనొస్తుంది. ఆమె ముసలోడితో పాటు పనివాడు రాహుల్ కోసం కూడా బట్టలు తీసుకొస్తుంది. అవి చూసి రాహుల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.
నిజానికి ఈ రోజు రాహుల్ పుట్టినరోజు. అందుకే లీసా అతని కోసం బట్టలు, కొన్ని వస్తువులు కొని గిఫ్ట్‌గా ఇస్తుంది. ఆ తర్వాత రోజు లీసా పని మనిషి మరియోతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకోవైపు పనివాడు రాహుల్ గడ్డి కత్తిరిస్తూ ఉంటాడు. లీసా కాఫీ తాగుతూ సైగల ద్వారా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. ఈ పనోడు కూడా తక్కువేం కాదు. సైగల ద్వారానే బాగున్నాయి అని చెప్తాడు. ఆ విధంగా లీసా పనివాడిని కొంచెం పర్సనల్ కేరింగ్ తీసుకుంటుంది. అందువల్ల పనివాడు తన ఓనర్ భార్యకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత లీసా నిద్రలేచేసరికి పనివాడు ఆమె గదిలో ఉంటాడు. ఆమెను ముట్టుకోవడానికి తన మాటల ద్వారానే ఆమె ఒంట్లో వేడి పుట్టిస్తాడు. లీసా పనివాడి మాటలకి మత్తెక్కి ఆగలేకపోతుంది. అందువల్ల పనివాడిని దగ్గరికి లాక్కొని అతనితో టపాటప్ చేస్తుంది. అలా ఫుల్‌గా టపాటప్ చేసుకుంటున్న టైంలో ఆమెకి ఈ పనివాడి మొహంలో తన ముసలి మొగుడు కనిపిస్తాడు. ఆ దెబ్బకి లీసా గట్టిగా కేకలు పెడుతుంది. అలా ఆమె నిద్ర మేలుకుంటుంది. అంటే ఇదంతా కూడా ఆమె కల. అలా ఆమె నిద్రలేసి కిందకొచ్చేసరికి ఈ ముసలోడు డైనింగ్ టేబుల్ మీద పనమ్మాయితో టపాటప్ చేస్తూ ఉంటాడు. అది చూసి లీసా చాలా బాధపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె నది దగ్గర కూర్చొని ఉంటుంది. అక్కడికి పనివాడొస్తాడు. రాహుల్ లీసాకి ఒక కర్చీఫ్ ఇస్తాడు. దాని మీద ఆమె పేరుంటుంది. అది చూసి లీసా చాలా సంతోషపడుతుంది. రాహుల్‌ని కౌగిలించుకుని తన దుఃఖమంతా మర్చిపోతుంది. తర్వాత రాత్రి స్టీఫెన్ మళ్ళీ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలో అతని ఫ్రెండ్సు అందరి ముందే టపాటప్ కార్యక్రమం మొదలుపెడతారు. అది చూసి స్టీఫెన్ తన భార్యను కూడా అలాగే చేయాలి అని అడుగుతాడు. దానికి ఆమె కోపడటంతో స్టీఫెన్ ఆమెని దూరంగా తోసేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత లీసా గురించి ఆలోచిస్తూ రాహుల్ గాడికి అస్సలు నిద్ర పట్టదు. ఈలోగా మరియా రాహుల్ దగ్గరకొచ్చి నిన్ను స్టీఫెన్ పిలుస్తున్నాడు అని చెప్తుంది. వెంటనే రాహుల్ పరిగెట్టుకుంటూ స్టీఫెన్ దగ్గరికి వెళ్తాడు. రాహుల్ అక్కడికి వెళ్ళేసరికి స్టీఫెన్ చేతిలో ఒక గన్ ఉంటుంది. వీడు భయపడిపోయి బిత్తరపోతాడు. అయితే ఈ ముసలోడు బాగా తాగిన మత్తులో ఉన్నాడు. గన్ చూపించి పనివాడిని నేను వెళ్ళిన తర్వాత నువ్వు నా భార్యతో ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతాడు. రాహుల్‌కి వీడు ఎలాగైనా లీసాని తప్పు ఒప్పుకునేలా చేసి ఆమెను కొట్టాలనుకుంటున్నాడని అర్థం చేసుకొని చాలా మౌనంగా ఉంటాడు. ఈ ముసలోడు రాహుల్ తిట్టిన తర్వాత లీసా దగ్గరికి వెళ్లి పనివాడి ముందే పెళ్ళాంతో టపాటప్ మొదలుపెడతాడు. నిజానికి ఆ ముసలాడికి వాడి భార్య బయట అందరి ముందు అవమానించినందుకు చాలా కోపంగా ఉంటుంది. అతను ఆమెకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు. అందుకే పనివాడి ముందు తన భార్యని అవమానిస్తాడు. పెళ్ళంతో టపాటప్ చేసిన తర్వాత ముసలోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లీసా, పనివాడు ఇద్దరు కూడా అక్కడే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే స్టీఫెన్ బయటికి వెళ్తూ పనివాడి సర్వీస్ మెచ్చుకొని గిఫ్ట్‌గా కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత సాయంత్రం రాహుల్ నది దగ్గర ఉండడం చూసి లీసా అతని దగ్గరికి వెళ్లి సరదాగా గడుపుతుంది. తర్వాత ఇద్దరు కలిసి స్టీఫెన్ రూమ్‌లోకి వచ్చి టపాటప్ కార్యక్రమం మొదలుపెడతారు. లీసా చాలా ఇష్టంగా పనివాడితో టపాటప్ చేస్తుంది. ఎందుకంటే ఈ పనివాడికి టపాటప్ చేయడం ఇదే మొదటిసారి. ఇలా వీళ్ళిద్దరూ స్టీఫెన్ బయటికి పోయినప్పుడల్లా టపాటప్ చేసుకుంటూనే ఉంటారు. ఇంట్లో పని మనిషి మరియాకి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. అయితే లీసా సంతోషం కోసం ఆమె మౌనంగా ఉంటుంది. తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో లీసా పనివాడితో నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు అని చెప్తుంది. అయితే ఆ పనివాడు లీసాని అక్కడ వదిలేసి వెళ్ళే పరిస్థితిలో ఇప్పుడు లేడు. కాబట్టి లీసా పనివాడితో నేను కూడా నీతో పాటు వచ్చేస్తే స్టీఫెన్ మనలిద్దరిని చంపేస్తాడు అని చెప్తుంది. ఆ మాట విని రాహుల్ స్టీఫెన్‌ని చంపేద్దాము అంటాడు. అయితే లీసా అలాంటి తప్పు చేయొద్దు అని ఆపేస్తుంది. తర్వాత ఈరోజు స్టీఫెన్ తొందరగా ఇంటికొచ్చేస్తాడు. స్టీఫెన్ రావడం పని మనిషి మరియా చూస్తుంది. ఆమె వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరిని లేపుతుంది. లీసా వెంటనే స్నానానికి వెళ్తుంది. రాహుల్ కిటికీలో నుంచి బయటికి పారిపోతాడు. స్టీఫెన్ రూమ్‌లోకి వచ్చి లీసా గురించి అడిగిన వెంటనే పని మనిషి తను స్నానం చేస్తుంది అని చెప్తుంది. ఆ మాట విని స్టీఫెన్ కూడా ఆమెతో పాటు స్నానం చేయడానికి వెళ్తాడు. అయితే మరోవైపు కిటికీలో నుంచి పారిపోయిన రాహుల్ స్టీఫెన్ దగ్గర పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్‌కి ఎదురుపడతాడు. రాహుల్ అతన్ని చూసి చాలా భయపడిపోతాడు. అయితే రంజన్ పనివాడిని ఏమీ అనకుండా వదిలేస్తాడు. తర్వాత రాహుల్ పని మొత్తం ముగించుకొని మరియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మరియా నా కూతురికి ఒక ప్రాణాంతక వ్యాధి ఉంది. తన వైద్యం కోసం నాకు చాలా డబ్బులు కావాలి. అందువల్ల నేను ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత స్టీఫెన్ మళ్ళీ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలో స్టీఫెన్ ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు టపాటప్ చేసుకుంటూ ఉంటారు. అది చూసి స్టీఫెన్ పోలీస్ ఆఫీసర్‌తో రంజన్ తన భార్యతో టపాటప్ చేయమని చెప్తాడు. వెంటనే లీసాకి చాలా కోపం వచ్చి అందరి ముందు ఆ ముసలి మొగుడిని చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడు స్టీఫెన్ కూడా ఆమెను బాగా కొడతాడు. ఆమె గాయపడడం చూసి ఈ పనివాడికి చాలా కోపమొస్తుంది. లవర్‌ని కొడితే ఎవరికైనా కోపమొస్తుంది కదా! అందువల్ల వెంటనే ఓనర్ అని కూడా చూడకుండా అతని మీద చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత ఓనర్‌ని కొట్టినందుకు వీళ్ళు ఊరికే ఉండరు కాబట్టి వెంటనే అందరూ కలిసి పనివాడిని పట్టుకొని ఓనర్ ముందు కూర్చోబెడతారు.
స్టీఫెన్ వాడిని ఒళ్ళు హోనమయ్యేలా కొడతాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్‌కి చెప్పి పనివాడిని చంపేయమని చెప్తాడు. రంజన్ తన గ్యాంగ్‌తో పనివాడిని తీసుకొని చాలా దూరం వెళ్తాడు. అయితే రాహుల్ వేడుకొని బతిమలాడడం వల్ల రంజన్ మనసు చెలించిపోతుంది. అందువల్ల అతన్ని చంపకుండా వదిలేస్తాడు. తర్వాత రాహుల్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అయితే తర్వాత రోజు మరియా ఫోన్‌లో లీసాతో మాట్లాడతాడు. ఈ పనివాడు చేసిన పనికి స్టీఫెన్‌కి ఎవరిని నమ్మాలా వద్దా అని అనుమానం కలుగుతూ ఉంటుంది. అందువల్ల మరియాను కూడా పనిలో నుంచి తీసేస్తాడు. తర్వాత మరియా రాహుల్ దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తుంది. లీసా పంపిన కవరు రాహుల్‌కి ఇస్తుంది. లీసా రాహుల్‌కి అందులో కొంత డబ్బుతో పాటు తన ఇంటి తాళం చెవి కూడా పంపిస్తుంది. చీకటి పడగానే రాహుల్ తాళం ఓపెన్ చేసుకొని స్టీఫెన్ ఇంట్లోకి చొరబడతాడు. కిచెన్‌లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుంటాడు. ఇంకోవైపు స్టీఫెన్ లీసాతో ఫుల్‌గా టపాటప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పనివాడు కత్తితో పొడవడానికి రావడం స్టీఫెన్ చూసేస్తాడు. అందువల్ల రాహుల్ గాడిని భయంకరంగా కొడతాడు. ఇదే సరైన సమయం అని భావించి లీసా కత్తి తీసుకుని ముసలోడిని భయంకరంగా పొడిచి చంపేస్తుంది. ఇక్కడే మనకు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. తర్వాత ఇద్దరు కలిసి ముసలోడి శవాన్ని ఒక కవర్లో పార్సెల్ చేసి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని పారిపోతారు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసలోడి శవాన్ని నీళ్ళల్లో పడేస్తారు. తర్వాత రోజు ఉదయం వాళ్ళు ఒక నది ఒడ్డుకు చేరుకోగానే పోలీస్ ఆఫీసర్ రంజన్ అక్కడికొస్తాడు. రంజన్ చూసి రాహుల్ చాలా భయపడతాడు. ఇక్కడే మనకు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. లీసా పనివాడికి హ్యాండ్ ఇచ్చి రంజన్ దగ్గరికి వెళ్తుంది. నిజానికి ఇదంతా కూడా లీసా, రంజన్ కలిసి చేసిన ప్లాను. ఈ విధంగా స్టీఫెన్‌ని చంపి అతని ఆస్తి మొత్తం సొంతం చేసుకున్నారు. అందుకే లీసా ద్వారా పనివాడిని ప్రేమలో పడేసి వాళ్ళ వలలో వేసుకొని ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు రంజన్‌కి ఎదురుపడినా కూడా ఏమీ అనకుండా వదిలేశాడు. ఇదంతా కూడా వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాను. ఇదంతా చేసిన తర్వాత ఆ పోలీసోడు అమాయకుడైనటువంటి రాహుల్ గాడిని చంపేస్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద డబుల్ ట్విస్ట్ ఒకటొస్తుంది. లీసా ఈ పోలీస్‌ను కూడా చంపేస్తుంది. మూవీ ఎండింగ్‌లో స్టీఫెన్ ఆస్తి మొత్తం లీసా పేరు మీదకి వచ్చేస్తుంది. సో, ఆమె ఏ టెన్షన్ లేకుండా తన లైఫ్‌ని లీడ్ చేస్తుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.